తో ఎండిపోతున్న పంటలను కాపాడుకునేందుకు చోడవరం అన్నదాతలు నానా అవస్థలు పడుతున్నారు. అధికారుల అలసత్వంతో తాగునీరు అందక చివరకు పట్టణంలోని మురుగునీరే శరణ్యంగా మారి వరి సాగుకు చేస్తున్నారు. సొంత డబ్బులతో పూడికతీత పనులు చేపట్టిన రైతుల దయనీయ పరిస్థితిపై 99 టీవీ స్పెషల్ ఫోకస్. విశాఖపట్నం జిల్లా చోడవరం పట్టణంలో వరి సాగు చేసిన అన్నదాతలకు సాగునీటి కష్టాలు తీవ్ర రూపం దాల్చాయి. ఎల్నినో ప్రభావంతో భానుడి భగభగలకు పొలాల్లో పంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటలను కాపాడుకోవడానికి వేరే మార్గం లేక చోడవరం పట్టణ వీధుల నుంచి పారే మురుగునీటినే నమ్ముకొని శివాలయం వీధి రైతులు సాగు చేయాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు ఇదే కాలువ ద్వారా రైవాడ జలాశయం నుంచి చోడవరానికి స్వచ్ఛమైన సాగునీరు పారేదని, కాలక్రమేణా ప్రజాప్రతినిధులు అధికారుల తీవ్ర నిర్లక్ష్యం కారణంగా అది కాస్త మురుగునీటి కాలువగా మారిపోయిందని రైతాంగం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. సాగునీటి సమస్యపై అధికారులు గాని పాలకులు గాని ఎంతకీ స్పందించకపోవడంతో విసిగిపోయిన అన్నదాతలు తమ పంటను కాపాడుకునేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. సుమారు 40 మంది రైతులు ఒకటై తమ సొంత నిధులు 50,000 రూపాయలు పోగు చేసుకుని జేసీబీ సాయంతో మురుగు కాలువ పూడికతీత పనులు చేపట్టారు. వీధుల నుంచి వచ్చే మురుగునీటిని ఈ కాలువల ద్వారా తమ పొలాలకు మళ్లించుకుంటూ పంటను బతికించుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. కష్టపడి వేసిన పంట కళ్ల ముందే ఎండిపోతుంటే చూడలేక ఇలా మురుగునీటితో సాగు చేయాల్సి రావడం తమ దురదృష్టమని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. సాగునీరు అందించాలంటూ చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎస్ఎస్ రాజుతో పాటు సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎలాంటి ఫలితం లేకపోయిందని రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఓట్లు వేసి గెలిపించిన పాలకులకు సమస్యలు పరిష్కరించాల్సిన అధికారులకు తమ ఆవేదన పట్టడం లేదని మండిపడుతున్నారు. ఎకరాలకు ఎకరాలు ఎండిపోతున్నా పంటలను చూసి తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి నిలిచిపోయిన కాలువ అభివృద్ధి పనులను పూర్తి చేసి పొలాలకు నిరంతర సాగునీటిని అందించి తమను ఆదుకోవాలని చోడవరం రైతాంగం డిమాండ్ చేస్తోంది. తావలేదు, తావులకు ఇబ్బంది పడిపోతాను. 2 సార్లు 3 సార్లు చెప్పినా సరే చేద్దాం చెప్తే వచ్చారు. చెప్పారా? అలా చెప్పాము, మధువు చెప్పాం. తావలేదండి బాబు, రోడ్డుకి వెళ్ళిపోవడం వస్తుంది, తావ కూడా లేదు అని చెప్పాం. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం ఇలాగా కుల్లికాల నీరు ఆకులు ఎండిపోవడం కారణం వల్ల ఆకులు తడుపుకోవడానికి డ్రైనేజ్ వాటర్ తీసుకొని ఆకులు తడుపుకుందామని ఆకులు జేసీబీ తీసుకెళ్లి దాన్ని తీసుకుని 6 గంటలకు స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఇక్కడ రాత్రి 10 అవుతుందో 12 అవుతుందో ఆ కాలువ తీసుకుంటానండి. ఆకులు ఎండిపోతండి. మా గురించి ఎవరు ప్రభుత్వం పట్టించుకోలేదు. పాత ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు, అప్పుడు అలా పోయింది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారంటే ఇప్పుడు కూడా అయితే మరి మేము అవ్వలేదు, అయితే మాకు పెద్ద చేయలేదు. అందువల్ల మాకు ఏదైనా అవకాశం ఉంటే ప్రభుత్వం ఏమైనా చేస్తే మాకు మేము కొన్ని కాలువలే తవ్వించుకుందాం. అంటే ప్రభుత్వం ఏదైనా పొక్కులేరు కానీ ఏదైనా ఇస్తే ఆ కాలువ తవ్వించుకుంటాం. అందుకని మా సొంత డబ్బులతో ఒక 20 మంది రైతులు కూడుకొని ఎకరానికి ఎంత పడుతుందో తెలియదు, 15 తర్వాత కూడుకుంటాం. ఈ డబ్బులు మాత్రం మేమే పెట్టుకోవాలా. ఇంకా మీకు ఏమైనా అవకాశం ఉండి లేకపోతే పొక్కులేరు కానీ ఏదైనా ఇచ్చేలాగా ఇంకో కిలోమీటర్ దూరానికి తీసుకురావాలా. అందువల్ల మీరు ఏమైనా అవకాశం ఉంటే మీరు ప్రభుత్వం అవకాశం ఉంటే మాకు ఏమైనా చేసి పెట్టండి. విదేశాంగ విధానంపై కాంగ్రెస్